మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతానికి మనం నిర్మల్ జిల్లాలోని బైన్సపట్టణంలో ఉన్నాము. బైన్సపట్టణంలో చూసినట్లయితే ఎండలు కూడా తీవ్రత ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ఈ ఎండల తీవ్రతకు ఇక్కడ చాలా ముస్తాబుగా తయారు చేసినటువంటి మట్టి కుండలు ఇక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఎంతో చక్కగా కూడా రంగులతో అలంకరించారు. ఈ మట్టి కుండలు కూడా ఇక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ వచ్చేసి మట్టి కుండల్ని కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏదైతే ప్రతి ఇంట్లో కూడా వేసవి కాలం వచ్చిందంటే చాలు వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా చల్లనీరు తాగాల్సిందే. అయితే ఫ్రిడ్జ్ లో వాటర్ కాకుండా ఇప్పుడు ఈ మట్టి కుండల్ని ఎక్కువ తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు ప్రజలు కూడా. ఎందుకోసం అంటే ఈ మట్టి కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా ఎంతో మేలని కూడా నిపుణులు అయితే తెలపడం అయితే జరుగుతుంది. మరి పూర్వీకులు అంటే అప్పటి పెద్దలు కూడా ఏ కాలంలో కూడా మట్టి కుండలలో నీరు తాగి వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండేవారు. ఈ రోజులలో చూసినట్లయితే అందరూ కూడా ఫ్రిడ్జ్లకు అలవాటైపోయి చల్లనీరు కానివచ్చు, మరి ఇతర వంటకు సంబంధించిన వస్తువులు కానివచ్చు అందులో పెట్టుకొని తినడం జరుగుతుంది. ఈ మట్టి కుండలో నీరు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఎప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటది. టేస్ట్ కూడా చాలా సూపర్ గా ఉంటది అని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఈ అలంకరించిన మట్టి కుండల్ని చూసి కూడా ఇక్కడ రోడ్డు పైన వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఆగి మరి ఈ మట్టి కుండల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. మరిన్ని వివరాలు మనం ఇక్కడ యజమానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ తీసుకోవడానికి కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. మనం ఇప్పుడు ఇక్కడ కస్టమర్లు కూడా ఉన్నారు. ఇక్కడ వీళ్ళ కస్టమర్లు ఉన్నారు. మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. పేరు సార్? భాస్కర్. ఏ ఊరు? బైన్సనే. తీసుకున్నారా కుండలు? ఈ కుండ తీసుకున్నా. ఆల్రెడీ మా ఫ్రెండ్ కొండ పోయిండు. ఇట్లా మంచి కూల్ అవుతున్నా ఇంకా 2 తీసుకుపోనికి వచ్చినాం. ఇలా హెల్త్ కు మంచిదో అన్నిటికీ మంచిదో ఇది. మళ్ళీ ఇది వాటర్ బాటిల్ది కూడా ఉన్నది. ఇప్పుడు ఆటోలో పెట్టుకుంటాం కదా, ఎటన్నా పోతే కూడా మంచి కూల్ అవుతున్నాయి. వేరేది ఏమైనా కూలింగ్ వాటర్ అది ఫ్రిడ్జ్ది ఏం అవసరం లేదు. ఇట్లా మంచి కూల్ అవుతున్నాయి. వెదర్ కు మంచిది, అన్నిటికి మంచిది. ఇది టేస్ట్ ఎలా ఉంది? వాటర్ మంచిగా ఉన్నది. ఫిల్టర్ లెక్క మంచిగా ఉన్నది. నల్ల నీళ్ళు నింపుకున్నా కూడా ఫిల్టర్ లెక్క వస్తున్నాయి. టెన్షన్ లేదు. ఇది మంచి హెల్త్ కూడా మంచిది. కూలింగ్ ఎంత సేపట్లో అవుతుంది? ఇది నీళ్ళు పోసినాక హాఫ్ అన్ అవర్ లో మంచి కూల్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ లో కూల్ అయిపోతున్నాయి. మనకి ఎంతైతే అవసరం ఉంటుంది కూలింగ్ అంతే కూలింగ్ ఉంటుంది. ఎక్కువ మీడియం ఉంటుంది కూలింగ్. ఫ్రిడ్జ్ కన్నా పోపు. ఫ్రిడ్జ్ ఎట్లా ఫుల్ కూలింగ్ అయిపోతే తాగరాదు. ఇది నార్మల్ కూలింగ్ మంచిగా ఉన్నది. హెల్త్ కూడా మంచిది, అన్నిటికీ మంచిది ఉన్నది. అంటే ఇప్పుడు ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా ఫ్రిడ్జ్ కు అలవాటు అయిపోయారు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రతిరోజు కూడా ఇక్కడ చాలా మంది రావడం అనేది జరుగుతుంది, తీసుకోవడం అనేది జరుగుతుంది అని యజమాని కూడా చెప్తున్నారు. మీరు తీసుకున్న అంటే మీరు ఇంకా ఎవరైనా అడిగారా మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరైనా? ఇప్పుడు మా గల్లీలో మొత్తం ఒక 10 మంది తెచ్చుకున్నారు. మేము మళ్ళీ దగ్గర వాటర్ తాగే నేను ఇంకా ఇప్పుడు 3 కుండలు తీసుకపోవడానికి వచ్చిన. మళ్ళీ వాటర్ బాటిల్ నిర్మల కూడా ఉంటే నిర్మల చూసినా టేస్ట్ చూసినా కాబట్టి ఇంకా బాటిల్ వచ్చిన. బాటిల్ ఇది ఒకటి తీసుకపోవడానికి వచ్చిన. హెల్త్ కు మంచిది, అన్నిటికి మంచిది. ఇలా మంచి కూలింగ్ అవుతుంది. ఎన్ని లీటర్లు నీళ్లు పడుతున్నాయి? 14 లీటర్లు నీళ్ళు వస్తాయి. ఇలా 2 లీటర్ల నీళ్ళు వస్తాయి. ఇది మంచిగా ఉన్నది. ఇప్పుడు వెహికల్ పెట్టుకొని పోతే కూడా టెన్షన్ లేదు. మంచిగా ఉన్నది. ఎక్కడైనా ఆపి మనం కూలింగ్ వాటర్ బాటిల్ కొంటాం కదా, దానికన్నా బెటర్. ఇప్పుడు ఈ రోజులలో అది బాటిల్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటున్నారు. ఆ బాటిల్స్ లో మినరల్ అంటే కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ పోసుకుంటే అది కూలింగ్ ఉంటాయి. కానీ ఇందులో మాత్రము 24 గంటలు కూలింగే 24 గంటలు కూలింగ్ ఉంటాయి. మనము ఫ్రిడ్జ్ నీళ్ళు పోసడం అవసరం లేదు. మన నార్మల్ వాటర్ ఇంపుకుని ఇలా కూలింగ్ అయిపోతాయి. ఏడ కూడా ఆపి ఒక 15 నిమిషాలు అవుతాయి, ఇలా కూలింగ్ అయిపోతాయి. ఆటోమేటిక్ కూలింగ్ ఇది మంచిగా ఉన్నది. బాటిల్ చూస్తున్నట్లయితే ఇవి చాలా అందంగా కూడా అలంకరించారు. ఏదైతే ఇది 2 లీటర్ల వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇందులో వాటర్ పోసుకొని మనం ఎక్కడైనా టూర్స్ కానివ్వండి, లేకుంటే పంట పొలాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, షాప్లలో కానివ్వండి తీసుకెళ్తే 15-20 నిమిషాలలో కూలింగ్ అయిపోతున్నాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం. పేరు? షైనాథ్ పటేల్. ఏ విలేజ్? మచ్కల్. మరి ఇప్పుడు ఈ కుండలు అమ్మటానికి వచ్చాయి.
ఎలా ఉంది అంటే మీరు తీసుకుంటున్నారా? తీసుకున్నారని వచ్చిన ఇక్కడ మన కుండల నీళ్ళు తాగితే మంచిగా ఉంటుంది, ఫ్రిడ్జ్ల నీళ్ళు తాగద్దు అని కుండల్లో తాగాలని మున్పటి సంది మా తాత ముత్తాత అంటలని కుండలు తీసుకుపోతున్నాం. మంచిగా ఇప్పుడు మీ ఇంట్లో అంటే మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ తాత ముత్తాతలు తీసుకొచ్చినటువంటి కుండలలో మీరు మీ ఫ్యామిలీ అంతా కూడా వాటర్ తాగేవాళ్ళు? ముందు కుండలే ఉండే, అందరు కుండలతోనే నీళ్లు చేస్తుండే. ఆ కుండలతోనే చేనులకు తీసుకుపోతే కుండలని నీళ్ళు తీసుకుపోవాలా. ఇంటికాడ కుండలతోని ఈ స్టీల్ బిందెలు అవి రాగి బిందెలు ఇవి లేకుండే ముందు. అంటే ఇంట్లో మొత్తం అండాలంటే కుండలే అట్లా ఉండే. మరి ఇప్పుడు మీ జనరేషన్ కు ఈ జనరేషన్ కు చాలా తేడా ఉంది. అయితే అప్పటి పద్ధతులు బాగున్నాయా మరి ఇప్పటి పద్ధతులు బాగున్నాయా? అప్పటి మంచిగా ఉంటాయి. అప్పటి ఇప్పుడు అంటే మనిషికి మన ఆరోగ్యంకి మంచిగా ఉండాలని కుండలు మన పెరుగుబి కుండలలో ఉంటుండే అప్పుడు. ఇప్పుడు మనం రొట్టె చేస్తామైతే అది పెంక అది ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు మేము వాడతాం. ఏదేమైనప్పటికీ కుండలలో తింటే కుండలలో అన్ని మనం ఇంటికి అవసరమైన వంటలు చేసుకుంటే కూడా బాగుంటాయి. మరి ఫ్రిడ్జ్ వాటర్ ఇప్పుడు అందరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్లు అయిపోయాయి. వాటర్ తాగద్దు, కుండలలో తాగితే మంచిగా ఉంటది. అప్పటి కాలంలో సర్ది కాదు, మంచిగా ఉంటది. అప్పటి కాలంలో అంటే సమ్మర్ ఎండాకాలంలోనే కాకుండా ప్రతి కాలంలో ఎప్పుడు కుండలు నీళ్ళు తాగాల, మంచిగా ఉంటది. అప్పటి పెద్దలు కుండలలోనే తాగేవారు. ఇప్పుడు ఇంట్లో మనము వాడేటి వస్తువులు మనము కూర గాని ఏది గాని మట్టి కుండలతోని అంటు తింటే టేస్ట్ మంచిగా ఉంటది. ఇప్పుడు కూడా ప్రజలు ఈ కుండల వైపు ఈ మట్టి పాత్రల వైపు కొందరు చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు, కొందరు మారుస్తున్నారు. అంటే ఆరోగ్యంగా ఉండాలంటే కుండలలో మనము కుండలలో ఇట్లా పెరుగు మనం ఉంచితే మంచిగా గట్టిగా అవుతుంది, మంచిగా టేస్ట్ కలుగుతుంది. ఇప్పుడు కుండలలో మన ఇళ్ళ అంటుతే టేస్ట్ వస్తుంది, పోయి కట్టెల మీద అంటుతే మంచిగా వస్తుంది. అట్లా. నమస్కారం సార్. ఏ విలేజ్? మాది లోస్రా మండల్ సార్. లోస్రాకి వెళ్ళి ఇప్పుడు వచ్చాను. మా ఊళ్ళో ఒక 5-6 తీసుకుపోతే అలా దగ్గర టేస్ట్ చూసినాం. టేస్ట్ చూసే వరకు అంటే చేనులలో పోతే బిందెలలో తీసుకుపోతే వేడి అవుతున్నది. వేడి అయ్యేసరికి అంటే మా తమ్ముడు ఒకటి తెచ్చిండు, ఒక 4 తెచ్చిండు. తాగి చూసినాం కూడా మంచిగా వాటర్ మంచిగా టేస్ట్ వచ్చింది. అందుకే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వేడి అవుతలేదు వాటర్. వేడి కావట్లేదు అని ఇక నేను ఇట్లా బైన్సకు వచ్చిన ఇలా ఏదో పని మీద ఒక 4-5 బాటిల్ తీసుకుపోదామంటే వచ్చిన వానికి మీరు కలిసింది సార్. థ్యాంక్ యూ. మీకు కూడా అందరినీ చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిందె నీళ్ళు తాగద్దు, ఫ్రిడ్జ్ నీళ్ళు తాగద్దు. మంచి ఇది క్వాలిటీ కూడా మంచి ఉన్నది. మన లోకల్ది కూడా కాదు, రాజస్థాన్కి వెళ్ళి. ఇది వచ్చేసి మన బైన్సా చెక్ పోస్ట్ ఎస్ఎస్ ఫ్యాక్టరీ ముంగట ఇది షాప్ ఉంది. ఓలన వచ్చి కూడా కొంటే కూడా మంచిదే. పిల్లలకు కానీ ముసలోళ్ళకి కానీ అందరికి కూడా ఈ వాటర్ అనేది మంచిది. ఈ నియోజకవర్గంలో అంటే ముదల్ నియోజకవర్గంలో వ్యవసాయం సంబంధించిన అంటే రైతులు బాగుంటారు. అయితే వాళ్ళు పంట పొలాలకి ఇప్పుడు వేసవికాలం వెళ్ళాలంటే మినిమం వాటర్ బాటిల్ 2 లీటర్స్ వాటర్ బాటిల్ కానీ బిందెలు తీసుకెళ్తారు. వేడైపోతుంది, బాగా ఇబ్బంది కూడా అవుతుంది సార్. ఎంత బట్ట వేసినా కూడా వేడి అవుతుంది సార్. చెమటాలకు దానికి దీనికి ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన మాటనే. బాటలు ఏంటంటే ఏడైనా పెట్టినా కూడా తాగితే కూడా చల్లగా మంచిగా ఉంది సార్. ఇది మళ్ళీ వాటర్ కూడా టేస్ట్ వస్తుంది, మంచిదే. ఇది అందరికి ఎండలు కూడా పెరుగుతా ఉన్నాయి. ఇప్పుడు రోజుకు కొన్ని పెరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇది మంచిది. ఒక్కసారి రిమ్కపోతే ఒక 3 గంటలైనా తాగొచ్చు. ఒక 2 సార్లు తాగితే 2 లీటర్ బాటిల్ కాబట్టి ఒక 3 గంటలు పని చేసుకొని వచ్చినా కూడా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంది, కూలింగ్ కూడా బాగున్నది. ఎందుకోసం అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము, వీళ్ళు వచ్చినటువంటి కస్టమర్ల కోసం వీళ్ళు ఇక్కడ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. కూలింగ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. వాటర్ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజులలో ఖచ్చితంగా, ఈ రోజు కాదు ఎప్పటికి కూడా మనము ఇంట్లో కూడా ఇలాంటి కుండలు తీసుకొని మట్టి కుండలో వండుకోవడం కానివ్వండి, మట్టి కుండలలో నీరు తాగడం కానివ్వండి, మనకు ఆరోగ్యంగా ఉంటాయని అయితే నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ యజమాని అందుబాటులో ఉన్నారు. మనము ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయి, మరి ఎంతవరకు కెపాసిటీ ఉంది అంటే వాటర్ కెపాసిటీ, మరి ఎన్ని రకాలు దొరుకుతాయనేది మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం సార్. పేరు? నటరాజ్ చౌదరి. మన దగ్గర ఎన్ని గణము మోడల్స్ ఉన్నాయి అంటే ఎన్ని రకాలు ఉన్నాయి? మన దగ్గర 5 రకాలు ఉన్నాయి మోడల్స్.
ఇది 14 లీటర్, ఇది 18 లీటర్. ఎంత రేట్ ఉంటుంది? ఇది 350 ఉంటుంది సార్. 350. ఇది 350 ఉంటుంది, 400 ఉంటుంది. అది ఎన్ని లీటర్లు? ఇది 20 లీటర్స్ సార్. 20 లీటర్స్ 400 రూపాయలు. అవును సార్. ఇది సార్ 15 లీటర్స్. ఆ. ఇది కూడా 350. 350. అవును సార్. ఇది కూడా ఉన్నది 18 లీటర్స్ ఉన్నది. ఇది 450. ఈ చాలా అందంగా కూడా ఫ్లవర్స్ వేశారు. అక్కడ తయారైనప్పుడు వేస్తారా, మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత వేస్తారా? తయారైనప్పుడు అక్కడనే రాజస్థాన్ నుంచి. అవును సార్. అక్కడ నుంచి మీకు ఎప్పుడు అంటే లోడ్ ఎన్ని రోజులకు ఒకసారి రావడం జరుగుతుంది? 15 రోజులు, 15 రోజులు. ఇప్పటి వరకు ఎన్ని గణము మీరు ఇక్కడ నుంచి సెల్ చేశారు? మేము మినిమం 1000 పైన. ఎన్ని డేస్ అయితే మీరు ఇక్కడ వచ్చి? 15 డేస్. అవును, 15 డేస్ అవుతుంది. 15 days లో 1000 అమ్మారు. అవును సార్. కస్టమర్ల నుంచి ఎలా ఉంది రెస్పాన్స్? మంచిగా ఉంది సార్ రెస్పాన్స్. రిటర్న్ వస్తున్నారు ఇంకా జనాలు. కంప్లైంట్ ఏది కూడా కంప్లైంట్ లేదు సార్. వాటర్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా? అవును సార్. 2 లీటర్లు అది? 2 లీటర్, 2 లీటర్ ఉన్నది, 1 లీటర్ కూడా ఉంది. 1 లీటర్ ఎంత? 1 లీటర్ 200 ఉంది. 200. 2 లీటర్లు 220 సార్, అంతే. లీటర్ 400. ఇవి కూడా అంటే ఇవి కూడా ఎన్ని తీసుకొచ్చారు? ఇది కూడా సార్ మనం 500 తీసుకొని వచ్చినాం. 500. ఎన్ని సెల్? మొత్తం సెలవే. ఇది ఒకటే ఉంది సార్. ఒకటే ఉంది. మిగిలింది ఇంకోటి లోడ్ వస్తున్నది సార్. ఒక 2-4 డేస్ లో వచ్చేస్తుంది సార్. ఏదేమైనా అంటే కస్టమర్లు హ్యాపీ సార్. హ్యాపీ. నడుస్తాయో నడవాయో అని మేము బాటిల్స్ తీసుకొచ్చినాము. అయితే ఒక 2 రోజుల్లోనే ఈ బాటిల్స్ మొత్తం అయిపోయినాయి. ఎందుకంటే కస్టమర్లు బాగా ఇది లైక్ చేస్తున్నారు. ఇంకా అందరు అంటున్నారు మాకు బాటిల్స్ కావాలని. 2-3 రోజులలో బాటిల్స్ కూడా వచ్చేస్తాయి సార్. ఏదేమైనప్పటికీ ఇప్పుడు జర్నీలో కాలర్ కానివ్వండి, అవును సార్, లేకుంటే ఎక్కడైనా పెళ్లిలు కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, చిన్న పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా ఇంట్లో నుంచి బాటిల్స్ తీసుకోవాల్సింది. అవును. అట్లాంటప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ బాటిల్స్ కన్నా ఈ వాటర్ బాటిల్ చాలా ఉపయోగం. అవును, నేచురల్ వాటర్. అయితే ఇంకా సార్ ఇందులో నేచురల్ కూల్ అవుతాయి వాటర్. ఒకసారి వేస్తే మీరు అయిపోయినాకడికి వేస్తా ఉంటే ఇంకా కూల్ అవుతాయి సార్. ఇవి కూడా రాజస్థాన్ నుంచి? అవును, మొత్తం రాజస్థాన్ నుంచి. మొత్తం మట్టి కుండలు. ఇంట్లో ఏ రకంగా కెమికల్ ఏమీ లేవు సార్. వంట పాత్రలు ఏమైనా దొరుకుతాయా? ఓన్లీ రంజన్ దొరుకుతాయి సార్. ప్లానింగ్ ఉంది, అది కూడా తీసుకురావడం, అది కూడా తీసుకొస్తాం సార్. అంటే ఇక్కడ చాలా వంట పాత్రలు కూడా కుండలలో అడుగుతున్నారు, అది కూడా తీసుకొస్తాం సార్ ఖచ్చితంగా. అంటే వంట పాత్రలు అంటే అన్ని ఉండగలుగుతాయా, లేకుంటే మామూలుగా ట్రై చేస్తాము? పెంకలు, అందులో మట్టి కుక్కర్ కూడా వచ్చినాయి. కస్టమర్లు ఎట్లయితే డిమాండ్ ఉంటది అట్లా మేము తీసుకొస్తాము. మట్టి ఫ్రిడ్జ్లు ఏమైనా ఉన్నాయి సార్? ఉన్నాయా? ఉన్నాయి. మట్టి ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయి. ఎంత ఉంటది రేట్? ఎంత ఉంటది అది? మట్టి ఫ్రిడ్జ్ మినిమం 2000 దాకా ఉంటది. తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? డిమాండ్ మీద తీసుకొచ్చు సార్. ఇప్పటి వరకు తేలే. ఆర్డర్ ఉంటే తీసుకొచ్చు. ఆర్డర్ మీద మొత్తం. ఇంకా ఫ్లవర్ పాట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇదండి రాజస్థాన్ నుంచి అయితే తేవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ రేట్లు కూడా సరసమైన ధరలకే, అంటే తక్కువ ధరలకే ఉన్నాయి. ఇక్కడ ఈ పువ్వుల కుండీలు కూడా అందుబాటులో ఉన్నాయి. పువ్వుల కుండీలు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టోన్స్ కూడా అన్ని కూడా ఇక్కడ మంచి రంగురంగులలో ఉన్నాయి. ఇక్కడ రాళ్ళు ప్రతిదీ కూడా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏదేమైనప్పటికీ యూత్ కానివ్వండి అందరూ కూడా ఈ మట్టి కుండల్లో నీరు తాగడానికి మొగ్గు చూపండి. ఎందుకోసం అంటే అందరు కూడా మనం ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యము. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఫ్రిడ్జ్ వాటర్ కన్నా ఈ వాటర్ చాలా అంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. మన ఆరోగ్యాన్ని కూడా చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. త్వరలో కూడా వీళ్ళు మట్టి ఫ్రిడ్జ్ కూడా తేవడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఎవరైనా ఆర్డర్స్ పెట్టుకుంటే కూడా మట్టి ఫ్రిడ్జ్ మేము తీసుకొచ్చి వాళ్ళని అందిస్తామని అయితే చెప్పడం జరుగుతుంది.